హలో అందరికీ. ఈరోజైతే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తనుండేది విద్యారణ్యపుర లక్ష్మీపుర దగ్గర, మేమైతే ముత్యాల నగర. సో తన దగ్గరకైతే వెళ్తున్నాము ఇప్పుడు బాబును చూడ్డానికి. ఇప్పుడైతే ఎయిర్ ఫోర్స్ రోడ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఏవేవి ఉన్నాయి మీకు ఈ వ్లాగ్లో అన్నీ చూపిస్తాను. యలహంక ఎయిర్ ఫోర్స్ ఇది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. ఫుడ్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ పోలీస్ స్టేషన్, మరి ఏటీఎంస్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. పిల్లలకి స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. నియర్లీ ఈ ఎయిర్ ఫోర్స్ రోడ్ అయితే 1.5 కిలోమీటర్ ఉంది రోడ్ మొత్తము. ఇక్కడితో ఎయిర్ ఫోర్స్ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఆర్మీ మెంబర్స్ కూడా ఇన్ అండ్ అవుట్ రెండు వైపులా ఉంటారు. ఎవరికో ఎమర్జెన్సీ ఉన్నింది, అంబులెన్స్ అయితే సడన్గా మూవ్ అయింది. సో దానికైతే సైడ్ ఇచ్చేసాం మేము. సంబ్రం ఆర్చ్ ఇది. ఈ రోడ్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మాకు అటు సైడ్ కొద్దిగా రూట్ రాంగ్ అవుతుంది, తెలియదు. సో రెగ్యులర్గా వెళ్ళే రూట్లోనే ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాం మేము. ఇప్పుడైతే లక్ష్మీపురాకి అయితే వచ్చేసాము. ముందు ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్స్ ఏమీ ప్రాసెసింగ్లో జరగటం లేదు. ఇప్పుడైతే చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా. మీరు ఏమైనా సైట్స్ కొనాలి అంటే ఇక్కడ కొనండి, చాలా బాగుంది. ఇక్కడే మా సిస్టర్ ఇంటికి వెళ్ళే రూట్. యాక్చువల్లీ ఇక్కడ కోవిడ్ టైంలో డెడ్ బాడీస్ని కాల్చేవారు, బర్న్ చేసేవారు. ఇక్కడ కాదు, రివర్ సైడ్ కాదు, కొద్దిగా ముందర ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడ కోవిడ్ టైంలో బాడీస్ని బర్న్ చేసేవారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇక్కడ అండర్ పాస్ కూడా డెవలప్ అవుతుంది. అండర్ పాస్ కూడా ప్రాసెసింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా అయితే. ఇప్పుడైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ప్రత్యూష్ ఏమో చెప్తున్నాడు, మీరు కూడా వినేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పిన్ని ఛానల్. ఓకే. ఆఫ్టర్నూన్ లంచ్కి మా సిస్టర్ అయితే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పెరుగు పచ్చడి ఇవన్నీ చేసింది. సలాడ్తో ఎండ్ అయింది. మా సిస్టర్ ఛానల్లో పోస్ట్ చేస్తుంది, చూసేయండి, రేణుకా వ్లాగ్స్. లంచ్ తర్వాత విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. విద్యారణ్యపుర చిన్న షాపింగ్ కోసం వెళ్ళామంతే. విశాల్ మార్ట్లో చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. బై 1 get 1, బై 3 get 1 ఫ్రీ, అలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. క్లాతింగ్ మీద, ఫుట్వేర్, ప్రతి ఒక్కటి, కిచెన్ అప్లయన్స్ అన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. నేను మా వారికి 4 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. మా సిస్టర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేణుకా వ్లాగ్స్ తన ఛానల్ పేరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంది. ప్రత్యూష్ అయితే చాలా బాగా ఆడుకున్నాడు. వాడిని వెతికేకే సరిపోయింది మాకి. వీళ్ళేమో బై 1 get 1 అని చూపిస్తున్నారు మీకు తీసుకున్న ఐటమ్స్లో. మా వారైతే గ్లాస్ తీసుకున్నారు జ్యూస్ తాగడానికి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ ఆఫర్స్ మీదనే ఉన్నాయి. మీరు ఎవరైనా రావాలనుకుంటే విద్యారణ్యపుర విశాల్ మార్ట్కి అయితే వచ్చేయండి, చాలా బాగున్నాయి ఆఫర్స్. ఫైనలీ బిల్లింగ్ అంతా అయిపోయేలోపు టైం అయితే 8 అయిపోయింది, చాలా లేట్. ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాం అక్కడి నుంచి, విశాల్ మార్ట్ నుంచి. వర్షం లైట్గా పడుతుంది, అప్పుడే స్టార్ట్ అయ్యాము, కానీ వెళ్తుండగా చాలా పడిపోయింది. ఇంకా సైడ్కి అయితే నిల్చున్నాము, బస్ స్టాప్ దగ్గర. సైడ్కి అయితే బండి అయితే పార్కింగ్ చేసి సైడ్కి అయితే నిల్చున్నాము. కానీ వానలో కూడా బాగానే ఎంజాయ్ చేసాము. కొద్దిగా క్లిప్పింగ్ కూడా దిగాము నేను, మా సిస్టర్. ముందే ఎమర్జెన్సీకి ఎందుకైనా మంచిది అని అంబ్రెల్లా అయితే ఇంటి నుంచే తీసుకెళ్ళాను. అది ప్రత్యూష్కి యూజ్ అయింది, వాడు తడవకుండా ఉన్నాడు, అదే చాలు మాకి. ఇప్పుడైతే వర్షం కొద్దిగా తగ్గింది. ఇలానే ఉంటే లేట్ అయిపోతుంది ఇంటికి పోయేసరికి. మేము ఉండేది చాలా లాంగ్ కదా, అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. ఫస్ట్లో నేనైతే మీకు ఎయిర్ ఫోర్స్ రోడ్ చూపించాను కదా, అప్పుడు ఈ చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. సో వచ్చేటప్పుడు మీకు చూపించాలనే వర్షం వస్తున్నా కూడా ఈ క్లిప్పింగ్ని దింపాల్సి వచ్చింది. చూడండి, వాన అయితే చాలా పడుతుంది. మొబైల్ తడిచినా పర్లేదు మీకైతే చూపిద్దామని ఇదింత చూపిస్తున్నాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసేయండి. అంతే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.